కదా గాజువన్నీను ఇట్లా ఫ్రంట్లో పెట్టేసుకున్నాను. మెటల్ ఇంకా ఫ్యాన్సీ ఉంటాయి కదా అవన్నీ చూస్తున్నారు కదా, ఇట్లా సెంటర్లో ఇచ్చినారు. సో దీన్నైతే ఇట్లా వాడుకున్నాను. ఇవి క్రిస్టల్ చైన్స్ వస్తాయి కదా అవి. నేను మనకి టైం సేవ్ అవుతుంది, చూసేదానికి నీట్గా కనపడుతుంది. ఐటమ్స్ అనేవి ఏమి బ్రేక్ కాకుండా డ్యామేజ్ కాకుండా ఉంటాయి కదా. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగమ్మాయి నీలు. ఫస్ట్ వచ్చేసరికి ఎవరైతే నన్ను ఫస్ట్ టైం చూస్తాడారో, ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేశారో వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోనైతే ఫుల్ చూసినాక మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసేసి షేర్ చేసేసేయండి. ఫుల్ చూసినాక, ఇప్పుడే కాదు. సో వీడియో ఏమంటే నా మేకప్ ఐటమ్స్ అన్నమాట. నేను ఎక్కువగా ఎప్పుడు కూడా ఓవర్ మేకప్ వేసుకోను. ఇంట్లో ఉన్నప్పుడైతే అస్సలే వేసుకోను. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఒక స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా వీడియోలు చేయాలన్నప్పుడు లైట్గా కొంచెం రెడీ అవుతాను. ఏమైనా ఫంక్షన్స్ ఉంది అంటే మాత్రమే కొంచెం మేకప్ అయితే వేసుకుంటాను. సో మేకప్ ఐటమ్స్ నాకు ఎక్కువ ఏం లేవు, కొన్ని మేకప్ ఐటమ్స్ ఉన్నాయి. దాన్నే నేను ఇది చూస్తున్నారు కదా, టీవీ స్టాండ్. ఇది టీవీ స్టాండ్లో ఒక కబోర్డ్ అయితే ఖాళీ ఉంది చూడండి, చిన్నగా ఈ ప్లేస్ అయితే ఉంది కదా. దీంట్లోనే నా మేకప్ ఐటమ్స్ అన్నీ కూడాను ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఏమంటే మేకప్ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసుకునేదానికి, ఆర్గనైజ్ చేసేదానికి పెద్ద పెద్ద ఆర్గనైజర్స్ అవసరం లేదు. ఇంట్లోనే చిన్న షెల్ఫ్ ఉంటుంది, ఖాళీ ప్లేస్ ఏమైనా ఉంటుంది కదా. లేదంటే ఇట్లా ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఇప్పుడు అందరూ ఎల్ఈడి టీవీస్ అయితే వేసేసుకుంటున్నారు కదా, ఇట్లా పాత టీవీ స్టాండ్స్ అయితే ఉంటాయి కదా. సో దీంట్లోనే మనము నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. పెట్టేసేసి అన్ని మిక్స్ చేసేసుకుంటే మనకి చిక్కేది కష్టమవుతుంది, గజిబిజిగా కూడా ఉంటుంది కదా. అంతేకాకుండా మనము డైలీ నార్మల్ మేకప్ వేసుకుంటాము, ఇంకా ఎక్కడికైనా పోయినా కూడా కొంచెం స్పెషల్గా అయితే రెడీ అవుతాం కదా. అవన్నీ సపరేట్గా డివైడ్ చేసుకుని ఆర్గనైజ్ చేసేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎనీ టైం చూసేదానికి నీట్గా కనిపిస్తుంది. మనము మేకప్ కావాలన్నప్పుడు మనకి ఐటమ్స్ బిరిబిరిని చిక్కేస్తాయి. అన్ని కూడా పాడు కాకుండా అంటే అవి కూడా చెడిపోకుండా బాగుంటాయి కదా. సో అదన్నమాట నేను చేసే ఈ వీడియో. ఒకరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తాను. నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది అయితే చూపిస్తాను, చూసేసి. సో ఇది వచ్చేసి చిన్న షెల్ఫ్, ఇది టీవీ స్టాండ్లో. దీంట్లో నేను ఐటమ్స్ అన్ని జోడించుకున్నాను చూడండి. దీనికి ఇట్లా గ్లాస్ ఓపెన్ వచ్చింది. సో ఇట్లా ఓపెన్ చేసుకుంటే మీకు చూపిస్తా. సో ఇంకా ఫస్ట్కి వచ్చేసరికి నేను ఇక్కడ డైలీ మేకప్ వేసుకుంటాను కదా, అవి ఈజీగా మనకి చేతికి చిక్కే మాదిరి అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మనకి రోజు నాకు అవసరం ఉండేలే కాబట్టి ఇవన్నీ బ్యాక్ సైడ్ పెట్టేసేసి నీట్గా జోడించుకున్నాను. ఇంకా ప్రతిరోజు పౌడర్ క్రీమ్ వాడలేదు, జస్ట్ రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, ఇంకోటి తెచ్చుకోవాలా. రోజ్ వాటర్ని ప్రతిరోజు కూడా పొద్దున్నే ఫేస్ వాష్ అయిన తక్షణమే రోజ్ వాటర్ అయితే స్ప్రే చేసుకుంటాను. సో రోజ్ వాటర్ ఒకటే నేను ఎప్పుడు కూడా ముందు పెట్టుకుంటాను. ఇంటికి ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు కూడా ఈజీగా చిక్కుతాయి కదా. సో దానికోసం రోజు వేసుకునే పౌడర్, ఇంకా బేసిక్ క్రీము, ఇంకా కుంకుమ పౌడరు, ఇంకా పఫ్, ఇవైతే స్టార్టింగ్లోనే ఇట్లా పెట్టినాను ఈజీగా చిక్కుతాయి అని చెప్పేసి. సో ఇవి పక్కన పెట్టేసేస్తే నెయిల్ పాలిష్ ఎప్పుడు ఇట్లా నిలబెట్టే ఉండాలి కాబట్టి ఒక చిన్న కంటైనర్ మన ఇంట్లో ఉంటాయి కదా, మనకి బాక్సెస్ ఇట్లా ఇంటికి వస్తూనే ఉంటాయి బిర్యానీ అవి తీసుకున్నప్పుడు. ఇంకా వీటిలో అయితే నెయిల్ పాలిష్, ఇంకా ఈ రెండు తిలకం అంటారు కదా, ఇది కూడా పెట్టుకున్నాను. నేనేం వాడలేదు, ఎమర్జెన్సీగా ఉంది అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను, ఎప్పుడైనా అవసరం వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇదైనాక ఇది గోల్డ్ జ్యువెలర్స్ తీసుకున్నప్పుడు, చైన్ తీసుకున్నప్పుడు ఈ బాక్స్ అయితే ఇచ్చినారు. సో దీన్నైతే ఇట్లా వాడుకున్నాను. ఇవి క్రిస్టల్ చైన్స్ వస్తాయి కదా అవి. నేను నా దగ్గర ఇట్లా రెండు అయితే ఉన్నాయి, ఈ రెండింటిని దీంట్లో అయితే వేసి పెట్టేసినాను. బయట పెడితే డస్ట్ అంతా పడేసేసి అవి ఇవి తగిలి దీని షైనింగ్ అయితే వెళ్ళిపోతుందని చెప్పి నేను ఇట్లా అయితే పెట్టుకున్నాను. సో ఇవైనాక చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. సో ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్ చూస్తున్నారు కదా, అప్పుడు నాకు చాలా షార్ట్ హెయిర్ ఉండే, అప్పుడు యూజ్ చేస్తా అంటే ఈ ఉన్నీలే ఎప్పుడైనా యూజ్ అవుతుందని నేను ఇట్లే పెట్టినాను. ఇది కూడా ఇది వాడేలా కాబట్టి వెనక్కి పెట్టేసినాను. ఇంకా గాజులు వచ్చేసరికి మనం సపరేట్ గాజుల స్టాండ్ అయితే నా దగ్గర లేదు, సపరేట్ ప్యాక్ చేసి పెట్టేదానికన్నా కూడా ఇట్లా ఇది చూడండి, ఇట్లా బాక్సెస్, కాటన్ బాక్సెస్ మన ఇంటికి వస్తూనే ఉంటాయి కదా, ఇట్లా నేను నా గాజులన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకునేసినాను. సో గాజు ఉంటాయి కదా, గాజువన్నీను ఇట్లా ఫ్రంట్లో పెట్టేసుకున్నాను. మెటల్ ఇంకా ఫ్యాన్సీ ఉంటాయి కదా అవన్నీ చూస్తున్నారు కదా, ఇట్లా సెంటర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా డైలీ యూజ్ గాజులు ఉంటాయి కదా, నేను వాడలేదు, కాకపోతే అన్నీ ఉండేవన్నీ నీట్గా ఇట్లా లాస్ట్లో అయితే జోడిచ్చేసి పెట్టుకున్నాను. నాకు ఎప్పుడైనా వేసుకోవాలనిపిస్తే కొన్ని తీసుకొనేసి అయితే వేసుకుంటాను.
సో బ్యాంగిల్స్ ఇన్ని నా దగ్గర ఉండేది. దీన్నైతే ఇట్లా బాక్స్లో అయితే ఆర్గనైజ్ చేసేసి మనం ఇట్లా పెట్టేస్తే పగిలిపోవు, సేఫ్గా ఉంటాయి కదా. ఇది చూడండి ఇట్లా కార్నర్లో మనం పెట్టేస్తున్నాం కాబట్టి సేఫ్గా ఉంటాయి. చూడడానికి కూడా చూడండి నీట్గా బాగా కనిపిస్తున్నాయి కదా. బ్యాంగిల్ ఆర్గనైజర్, బ్యాంగిల్ స్టాండ్ ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు ఇట్లా అయితే పెట్టుకోండి. మనకి ఏమి కాదు, ఇది సేఫ్గా ఎడ్జ్లో పెట్టేసి ఉంటాము. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు శారీ మ్యాచింగ్ కూడా కలర్స్ ఉంటాయి కదా, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. సో బ్యాంగిల్స్ అయిపోయింది కదా, దీని పక్కలోనే ఇవి చూడండి, ఇవన్నీ కూడా నా జ్యువెలరీస్. నేను ఎప్పుడు కూడా వేసుకోను, ఎవ్రీడే ఏమైనా ఫంక్షన్స్ ఎప్పుడైనా అటెండ్ అవుతాం కదా అప్పుడైతే ఇవి వాడతాను. చిన్నగా టెంపుల్స్ లేదా ఎక్కడైనా ట్రిప్స్ అట్లా పోయినప్పుడు అయితే ఇవి తీసుకొని పోతాను. ఇవి డ్రెస్లోకి, లంగా ఓణి, శారీస్ అన్నిట్లోకి కూడా బాగుంటాయి. ఇంకా శారీ వేసుకున్నప్పుడు మాత్రం ఈ జ్యువెలరీస్ అన్నీ కూడా వేసుకుంటాను. వీటిని కూడా నేను సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను. చూపిస్తా చూడండి. ఇట్లా సపరేట్ పెట్టుకునే దాని నుంచి మనకి కన్ఫ్యూజన్ ఉండలేదు కదా. ఎప్పుడు ఏం కావాలంటే అది మనము ఈజీగా చేతికి అందేతర అయితే నేను పెట్టుకున్నాను. ఇవన్నీ వచ్చేసేసి జుంకాలు. నా దగ్గర జుంకాల కలెక్షన్ కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు. నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను జ్యువెలరీస్ ఏమీ వేసుకోను. వీడియో చేయాలంటే మాత్రమే ఈ కమ్ములు కూడా పెట్టుకుంటాను, లేకపోతే అది కూడా లేదు. నాకు ఫ్రీగా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇంకా జుంకాలన్నీ కూడా ఈ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. సో ఎప్పుడు జుంకాలు వేసుకోవాలా అనిపిస్తే ఏ డ్రెస్లోకో శారీస్లోకో ఈజీగా చిక్కుతుంది కదా. ఇవి సపరేట్గా నేను తీసుకోండి జుంకాలు. అంటే ఇప్పుడు సెట్స్లోకి వస్తాయి కదా, అవి కాదు, సపరేట్ జుంకాలు. ఇవి సపరేట్గా పెట్టుకొనేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. డ్రెస్లోకి చాలా బాగుంటాయి ఇవి. ఇవి కూడా ఎప్పుడు వాడలేదు కాబట్టి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇట్లా బాక్స్లో అయితే వేసేసి పెట్టేసుకున్నాను. కలర్ చూడండి, చూస్తాను కదా. సో ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇట్లా మనము సపరేట్ పెట్టుకునే దాని నుంచి మనకి ఈజీగా చేతికి చిక్తాయి. ఇంకా డ్యామేజ్ కూడా అయ్యేలే. ఒకటి మీద ఒకటి వేసేసుకొని జ్యువెలరీస్, కమ్ములు, సెట్స్, నెక్ సెట్స్ అన్నీ కూడా మనం ఒకటిగా పెట్టేస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకటి తగిలి బ్రేక్ అవుతుంది కదా. అట్లా కాదు, స్టోన్ ఉదిరిపోదు. అంతేకాకుండా మనకి ఈజీగా చేతికి కూడా చిక్తుంది, టైం కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఇవి నార్మల్ డ్రెస్ మీదకి వేసుకునే ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి జుంకాస్. ఇయర్ రింగ్స్ సపరేట్, జుంకా సపరేట్ పెట్టుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నెక్ సెట్స్ చూపిస్తా. ఈ అన్ని కలెక్షన్స్ కూడా నా దగ్గర ఎక్కువ లేదు. నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా వాటి మీద అంతా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని నాకు అనిపిదో, ఉండేది ఉన్నట్లు చెప్తాను. నేను చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర అయితే. సో చూస్తాను కదా, లక్ష్మీ పెండెంట్ ఇది నెక్ సెట్ బాగుంటుంది శారీస్ మీదకి. ఇది వచ్చేసి డ్రెస్ మీదకి, లంగా ఓణి, లెహంగా మీదకి కూడా బాగుంటుంది. దీని ఇయర్ రింగ్స్ నాకు బాగా ఇష్టమైనవి, నేను ఇది తీసుకోండి ఈ సెట్. సో ఇది వచ్చేసి చిన్న చోకర్. ఇది కూడా లెహంగాలోకి అయితే బాగుంటుంది. ఇంకా నేను దీని అయితే వాడనే లేదు, అన్ని ఊరికే తీసి పెట్టుకునేసినాను. సో నా దగ్గర ఎక్కువ కలెక్షన్లే. ఇవి సపరేట్గా పెట్టేసుకున్నాను నెక్ సెట్స్. సో ఈజీగా చెప్తాయి కదా అని. ఇది వచ్చేసి ఒక ఫుల్ సెట్, లాంగ్ హారం, షార్ట్ హారం, ఇంకా ఇయర్ రింగ్స్ చూపిస్తా. ఇది సెట్, షార్ట్ లాంగ్ రెండు సెట్ కాబట్టి రెండు ఒకే దాంట్లో వేసేసి పెట్టేసుకున్నాను. సో మనకి చిక్కుతాయి కదా అని చెప్పేసి సేమ్ ఇదే టైపే లాంగ్ కూడాను. ఇట్లా సేఫ్గా పెట్టేసుకుంటే స్టోన్స్ వెళ్ళిపోయలేదు, డ్యామేజ్ అయ్యలేదు. ఇట్లా నీట్గా మనకి అవసరం లేదు కాబట్టి నేనైతే అన్నీ ఇట్లా బ్యాక్ సైడ్కి అయితే నీట్గా ఒకటి మీద ఒకటి పెట్టేసి జోడించేసుకున్నాను. చూడడానికి కూడా చూడండి నీట్గా బాగా కనపడుతుంది కదా. చూసిన వాళ్ళు కూడా నాకు ఎన్నిసార్లు ఇంటికి వస్తారు కదా, అందరూ చెప్తా అంటారు బాగా నీట్గా పెట్టుకోండి అవి ఇవి అని చెప్పేసి. ఇంకా చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, లిప్స్టిక్, ఐ షాడోస్, మస్కారా, ఇవన్నీ కూడా ఒక మన ఇంట్లో బాక్సెస్ ఉంటాయి కదా, ప్లెయిన్ బాక్సెస్, ఇట్లా బాక్స్లోకి అయితే పెట్టేసుకుంటే మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. చూడండి కోంబ్, పెద్దదొకటి చిన్నదొకటి రెండు కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ వ్యాజ్లిన్, ఇది వచ్చేసి మస్కారా, ఇది వచ్చేసి ఐ షాడో. నేను ఇవన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీడే యూజ్ చేసేలే కాబట్టి ఇట్లా బాక్స్లోకి వేసేసుకొని పెట్టేసుకున్నాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను, యూజ్ చేసుకొని మళ్ళీ దీంట్లోకి పెట్టేసేస్తే మనకి నీట్గా ఉంటుంది కదా. సో ఇది లిప్ లైనర్, ఇది వచ్చేసి కాజల్. నెక్స్ట్ లిప్స్టిక్స్ కూడా నేను వాడలేదు, వీడియో చేయాలన్నప్పుడు లైట్గా వేసుకుంటాను అంతే. ఇది వచ్చేసి మెరూన్ కలర్, ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్. బాగున్నాయి రెండు షేడ్స్ కూడా. సో ఇదైనాక ఇది చూపిస్తా. ఇవి వచ్చేసి ఫేషియల్ రేజర్స్. నేను మీషోలో తీసుకున్నాను, క్వాలిటీ ఎట్లుంటుందో చూద్దామని. ఈ ఐబ్రోస్కి వాటికి వీటికి బయటికి పోయేసేసి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేది నాకు ఇష్టం ఉండలేదు. సో నేను ఇంట్లోనే మంత్లీ వన్స్ ఎప్పుడు నాకు ఫ్రీ ఉంటే అప్పుడు ఇంట్లోనే నేను ఐబ్రోస్ అయితే షేప్ చేసుకుంటా. దానికోసం ఇవైతే ఆఫర్లో ఉండే తీసుకున్నాను. ఏం సైడ్ ఎఫెక్ట్స్, ఫేస్ మీద ర్యాషెస్ వచ్చేది అవి ఏమీ లేదు.
చాలా సూపర్గా నైస్గా ఉంటుంది. ఈజీగా కూడా మనకి హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇదొకటి. ఇంకా ఇంతే. ఈ బాక్స్లో ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకుంటాను. నెక్స్ట్ ఇట్లా క్లోజ్ చేసేసి దీంట్లోకే పెట్టేస్తాను. ఇది ఇంకా ఈ బాక్స్ మనము అప్పుడప్పుడు యూజ్ చేసాం కదా, దీని ముందు ఖాళీగానే ఇట్స్ ప్లేస్. సో ఈజీగా ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టేయచ్చు కదా, దానికోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇవి మనం యూజ్ చేయకుండా ఇంటికి ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు యూజ్ చేసేదానికి ఈజీగా చేతికి చిక్కాలని చెప్పేసి ఫ్రంట్లోనే పెడతాము. సో పౌడర్ వచ్చేసి ఈవా పౌడర్ బాగుంటుంది స్మెల్ అని చెప్పేసి ఇదైతే ఒకటి తీసుకొని ఇంట్లో పెట్టినాను. హెయిర్ యాక్సెసరీస్ ఏమేమి ఉంటాయి కదా అవన్నీ చూడండి. ఇవి చిన్న చిన్న క్లిప్స్ ఇవన్నీ, ఇంకా హెయిర్ పిన్స్, నెక్స్ట్ ఇవి సేఫ్టీ పిన్స్, ఇంకా పప్పీ పిన్స్ ఎన్ని ఉంటే అన్ని. ఇవన్నీ కూడా దీంట్లోకే వేసేసుకున్నాను. హెయిర్ యాక్సెసరీస్ మనకి ఈజీగా చేతికి చిక్కుతాయి కదా, సో అదన్నమాట. ఏమంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఒకే దాంట్లోకి వేసేసుకొని ఆడాడ వేసేసుకొని బదులు ఇట్లా సపరేట్ బాక్స్లోకి వేసుకొని ఒక దగ్గర నీట్గా పెట్టేసుకుంటే ఈజీగా చేతికి చిక్కుతాయి కదా. సో హెయిర్కి సంబంధించినవన్నీ నేను ఈ బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఫైనల్గా ఇది ఒక బాక్స్. స్టిక్కర్ ప్యాకెట్స్ నా దగ్గర చాలా ఉంటాయి. షాప్స్కి ఎప్పుడు పోయినా కూడా స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే నేను ఎక్కువ కొనుక్కుంటా ఉంటాను. అవి కూడా యాడంటే ఆడేస్తే మనకి ఈజీగా చిక్కేలే కదా. సో స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడాను చూడండి ఇట్లా ఒకదాని ఇంకొకటి పెట్టేసి దీంట్లో అయితే పెట్టేసుకున్నాను. చిన్నవి పెద్దవి ఇవన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రెస్ మ్యాచింగ్ ಯಾವ కావాలంటే అవి తీసుకోవచ్చు కదా. ఇట్లా పెట్టుకునే దాని నుంచి మనకే ఈజీ అవుతుంది, చూసేదానికి కూడా బాగా కనపడుతుంది కదా. ఇంకా ఇన్ని స్టిక్కర్స్ మనము ఒకే రోజు అయితే యూజ్ చేసేలే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొనేసేది కదా. సో స్టిక్కర్ బాక్స్ని వచ్చేసి ఈ ఎడ్జ్లో పెట్టేస్తాను. నాకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పెట్టుకుంటా. ఎవ్రీడే వాడే స్టిక్కర్స్ వచ్చేసి నేను మిర్రర్ దగ్గరే పెట్టేసుకుంటాను. ముందు నేను ఎట్లా అంటే అట్లా పెట్టుకొనేస్తా అంటే మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ ఒకే బ్యాగ్లో వేసేసేదో. డ్రాస్ ఉంటాయి కదా ఇంట్లో, టేబుల్ డ్రాస్, దాంట్లో అన్నీ వేసేసేది అట్లా చేస్తా అంటే చిక్కేలేదు మనకి ఈజీగా. మేకప్ వేసుకోవాలన్నప్పుడు ఎక్కడికైనా పోవాలన్నప్పుడు దాని బదులు మనకు కొంచెం టైం ఉన్నప్పుడు నాకు ఇది ఇంకా ఈ ప్లేస్ ఒకటి ఖాళీగా అనిపించింది ఇంట్లో. సో దీంట్లో అయితే ఐటమ్స్ అన్ని జోడించుకుందామని చెప్పేసి నేను జోడించుకొని పెట్టుకున్నాను. ఇంకా ఈ వీడియో చేసే దాని నుంచి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే చేస్తాను. సో మీరు కూడాను ఇంట్లో ఇట్లా సింపుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, మేకప్ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఇట్లా అయితే ఆర్గనైజ్ చేసేసుకోండి. మనకి టైం సేవ్ అవుతుంది, చూసేదానికి నీట్గా కనపడుతుంది. ఐటమ్స్ అనేవి ఏమి బ్రేక్ కాకుండా డ్యామేజ్ కాకుండా ఉంటాయి కదా. సో అదన్నమాట. వాళ్ళకైతే ఇది వచ్చేసి నార్మల్ రెడ్ కుంకుమ, ఇంకా ఇది వచ్చేసి ఎల్లో కలర్ది అంటే దేవుని బండారు. ఇది కూడా నాకు ఇష్టం ఇది అన్నమాట. సో ఇదైతే ఎవ్రీడే కూడా పెట్టుకుంటాను. అంటే స్నానం చేపిస్తున్నప్పుడు, ఎప్పుడైనా రెడీ కావాలనిపించినప్పుడు, లేదా గుడ్లు టెంపుల్స్కి ఏమైనా పోతాం కదా అప్పుడైతే ఇది పెట్టుకుంటాను. ఇప్పుడు కూడా పెట్టుకున్నాను చూడండి, బాగా కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నేను నా మేకప్ ఐటమ్స్ని ఇంకా జ్యువెలరీస్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది అయితే చిన్న వీడియో చేసేసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. మీకు కానీ ఎవరికైనా ఇష్టమయ్యి యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసేసి షేర్ చేసేసేయండి. ఏం తెలుసా, మీరు నా వీడియోకి లైక్ ఇచ్చే దాని నుంచి నాకు మోటివేషన్గా ఉంటుంది, నేను ఇంకా వీడియోస్ చేయాలని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో ఇంకా ఒక 10 మందికి అయితే రికమెండ్ అవుతుంది కదా. సో లైక్ చేసి షేర్ చేసేసేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా నుంచి మీరు ఎట్లాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తారో, మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకోటి ఏమంటే, నేను వీడియోస్ ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కదా, నేను వీడియోస్ ఎట్లా చేస్తాను అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కూడా తెలుసుకుంటాను కదా. సో అంతే. మన ఛానల్ పేరు గుర్తుంది కదా, నీలు తెలుగు అమ్మాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.